చాలా మంది మగాళ్ళకుండే వీక్నెస్ ఏంటంటే తన భార్య కొరకు ఇతర పురుషుల దగ్గర తక్కువగా మాట్లాడతారు. చాలా బలహీనమైన మాటలండి, రాంగ్ యాటిట్యూడ్ అది. తన భార్య కొరకు దానికి ఏం తెలియదు అనకూడదు. తనకి ఏమి తెలియకపోయినా మేధావి అది చెప్పాలి మనం బయటికి. సైంటిస్ట్ వచ్చింది మా ఇంట్లోకి అని చెప్పాలి, అలాగే చెప్పాలి. నిజమే, ఆవిడ బలహీనమైనదే, నీకు తగనదే. కానీ దేవుని దయ వల్ల ఏదోలా నీ లైఫ్ పార్ట్నర్కి వచ్చిందిగా, ఆమెను గురించి ఎక్కడ తక్కువ చేయకూడదు, మాట్లాడకూడదు. కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే దానికి ఇందాకని చెప్తున్నారు, దానికి వండడం రాదరా, ఏమీ రాదరా, అది వేస్ట్ అంటే నేను అడుగుతాను, అసలు నీకు రాదు కాపురం చేయడు. ఆమెను కాపాడాల్సిన బాధ్యత ఎవరిదండి? నీదే. బైబిల్ చెప్పింది ఆమె ఎవరో కాదు, ఆవిడ నీ దేహం ఆవిడ. అంటే నా బాడీకి ఎదురు జరిగితే ఎంత ఫీల్ అవుతానో, ఇప్పుడు నా భార్యను ఎవరైనా ఏమనంటే చెప్పండి, నా దేహానికి గాయమైనంతగా నేను సెక్యూరిటీ ఇవ్వాలి. తనకు మైనస్ ఉంటే బైబిల్ చెప్పింది, తనకు ఖచ్చితంగా మైనస్ ఉంటాయి, తనకు చెప్పుకోదగ్గ విషయాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ తనకున్న ఆ మైనస్లన్నీ తీసి తనకు ఆ బ్యూటీ తేవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? భర్తదే.